39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కాంగ్రెస్ సీనియర్ గా చెప్పుకుంటున్నా. మీ నాయన కేంద్రంలో 10 ఏళ్ళు మంత్రి, రాష్ట్రంలో 5 ఏళ్ళు, మీ అన్న 5 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు చెన్నూరుకి ఏం చేశారు? నీకు, నీ నాయనకు, నీ అన్నకు జన్మనిచ్చింది చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం. 52 నుంచి ఇప్పటి వరకు అది నియోజకవర్గమే చెన్నూరు నియోజకవర్గం. దాంట్లో రూపురేఖల మార్పులు ఏమి జరగలే, ఏమి లేదు కదా. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, రోడ్డు లేదు, రిజర్వ్ ఫారెస్ట్, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి 1 రూపాయి ఆ చెన్నూరుకే కాదు ఏ నియోజకవర్గం తెచ్చినవా? 20 సంవత్సరాల అధికారంలో ఉండి కేంద్రంలో 10 ఏళ్ళు, ఇక్కడ 5 ఏళ్ళు, వినోద్ అన్న 5 ఏళ్ళు. మరి ఇటువంటి చేసి మీకు అధికారము కేంద్రంలో, ఇక్కడ అధికారం ఉంది, మీ ఫ్యాక్టరీలు పెరిగినాయి, మీ లైసెన్స్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ టర్న్, ఉగాది పొచ్చేట్లోకి ప్రధానమంత్రిని ఇంటికి పిలుచుకున్నారు. ఏమి కోరిక అడిగినావు అంటే సిమెంట్ ఫ్యాక్టరీ అడిగిండు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ తాండూరుతున్నావు, అమ్ముకున్నావు లైసెన్స్ ను. సో అటువంటిది నీవు ఎన్ని ఆస్తులు సంపాదించినావు, కాంగ్రెస్ వల్ల ఏం లాభం జరిగిందని చెప్పడం లేదు. పట్టలేదు. కానీ నువ్వు ఇందిరాగాంధీకి ఇల్లు వచ్చిందని మీ అన్న, నేను సోనియా గాంధీకి చెప్పినని బయటకు పోయిందని, ఇటువంటి అభూత కల్పన వాళ్ళు చిత్రం. అంటే మేము ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ నాయన 2 సార్లు ఓడిపోయింది లోక్సభ, కేంద్ర మంత్రి ఉండి ఇమీడియట్ గా అమేథీ, మరో అమేథీ అంటే రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ ఏదైతే రిప్రజెంట్ చేసిండ్రో ఆ నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాడు. 1 రూపాయి గెలే అంటే ఆయన లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ, అదే వెంకయ్య నాయుడు గారు కానీ రిపీటెడ్ చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. అలాగే ఎర్రం నాయుడు గారి శ్రీకాకుళం, నెల్లూరు అంటే రాష్ట్రానికి తెచ్చారు. వీళ్ళు రాష్ట్రానికి తెలియదు, నియోజకవర్గానికి తెలియదు. వీళ్ళిద్దరికి అరుగులలో ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏమంటుండు ఆయన, అన్న అంటుండు, ఏమంటుండు, నా తమ్ముడు ఒకటే సార్ అంటుండు, రైట్, 2004 అందరికంటే సీనియర్ అంటుండు. అది నిర్ణయించవలసింది కాంగ్రెస్ పార్టీ సీనియర్. అయితే ముఖ్యమంత్రి అయ్యి రాదు, మరి నువ్వు అందరికంటే ఇప్పుడు అయినప్పుడు కలుగుతున్నావయ్యా. అవును, నువ్వు నాలెడ్జ్ ఇంకోటి ఇంగ్లీష్ లో నేను మాట్లాడగలుగుతా, నేను ఢిల్లీలో కన్విన్స్ చేయగలుగుతా, మా నాయన అందరు గుర్తుపడతారు, మా నాయన సేవలు గుర్తుపడతారు. నేను సురేఖ అక్కకును సీతక్కకు చెప్పిన మనం ఫండ్స్ తీసుకొద్దాము, నేను పోతా, మనం కలిసి పోదామని చెప్పిన అని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతాడట. అసలు ఇంత రాజకీయ అజ్ఞాని, ఇన్ని పదవులు అనిపించి ఇన్ని వేల కోట్లు ఆ పదవి ద్వారా లబ్ధి పొంది నియోజకవర్గాలకు వాళ్ళకు చేసిన వాళ్ళకి ఏమి చేయకుండా ఎంతకాలం అండి ఇటువంటిది? దీనివల్ల కాంగ్రెస్ ప్రతిష్ట పెరుగుతుందా లేదా అనేది మీరు చూసే ప్రజలు నిర్ణయించాలి. డెఫినెట్లీ. ఇది అక్కడి వరకు కాంట్రవర్సీ అయిపోయింది. ఇక రంగారెడ్డి గారి గురించి చెప్పాలి. రంగారెడ్డి గారు ఏదైతుందో అడిగే ఏంటంటే, హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ లో గెలిచింది. హైదరాబాద్ జిల్లాలో, పాత జిల్లాలో గెలవలే. రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం, రామ్మోహన్ ఫ్రమ్ పరిగి అండ్ తాండూర్ మనోహర్ రెడ్డి అండ్ గడ్డం ప్రసాద్ ఆఫ్ వికారాబాద్ స్పీకర్ అయ్యాడు. 4 గెలిచాడు. ఒక ఆయన 50 ఆయన కలిశాడు. ఈ యొక్క 29 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఇది ఒక ఇంపార్టెంట్. 40% రెవెన్యూ ఇస్తున్నది. సో ఇక్కడ లేకపోతే 18 క్యాబినెట్ లో ఈ ఉమ్మడి జిల్లా 2 జిల్లాలు కలిపి రంగారెడ్డిలో అవకాశం, హైదరాబాద్ తెలియదు. ఎమ్మెల్సీకి ఇవ్వాలి. ఎమ్మెల్సీకి ఇస్తే ఏదైతుందో మైనార్టీ ఉన్నాడు ఏదైతుందో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మంత్రివర్గం ఇవ్వచ్చు, హైదరాబాద్ ఇవ్వచ్చు. రంగారెడ్డిలో మాకెవరికన్నా ఇమ్మని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేశారు. దానికి జానారెడ్డి గారు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏం చెప్పాడు? ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ జిల్లాలో ఏదైతుందో ఎవరికి ఇచ్చినా పర్లే, ఎన్నికైన వాళ్ళు అట్లానే ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు రాసిన లెటరు ఏఐసిసి ప్రెసిడెంట్ కి ఏదైతుందో, నేను ఒక ఢిల్లీ మిత్రుల ద్వారా వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసింది కాపీ ఏదైతుందో ఫార్వర్డ్ చేసుకున్నాను. మొన్న ఒక ఛానల్ మీకు ఏదైతుందో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. సింపుల్. ఆయన ఇంకెవరికో వద్దని ఇవ్వని కాదు, పర్టికులర్ పర్సన్ కి ఇమ్మని చెప్పలేదు. రంగారెడ్డి హైదరాబాద్ కలిపి ఏదైతుందో ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఈ జిల్లాకు రిప్రజెంటేటివ్ ఇది పార్టీకి ప్రయోజనము కలుగుతుందని మాత్రమే చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ ఇంట్రెస్ట్ కోసం చెప్పింది తప్పితే అవుట్ ఆఫ్ ద పార్టీ ఆయన చెప్పలేదు. ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అతని గురించి ఏదైతుందో దుర్భాష రావడము ఏదైతుందో, అంటే అన్పార్లమెంట్ ఏం మాట్లాడలే, అతన్ని ధృతరాష్ట్రం కింద ఏదైతుందో పోల్చడము, నాకు అడ్డు తగులుతున్నాడము, క్రికెట్ తో పోల్చడం. క్రికెట్ లా పఠాన్ బ్రదర్స్ ఉన్నారు కదా. నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, వెంకరెడ్డి గారి మిత్రుడు, ఈ రోజు ఎక్కడైతే ప్రేమ్ సాగర్ ది కృష్ణారావు గారిని మైనస్ చేయరో
మంత్రివర్గంలో రాదో, అలాగే ఇక్కడ మైనస్ కోమటిరెడ్డి గారిని తీయకుండా అతనికి మంత్రి పదవి అనేది క్వశ్చనే లేదు.